సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోడ కూలిన ఘటనలో ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందినట్లుగా గుర్తించారు. చంద్రపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులు శైలజ, ఉమా మహేష్ చనిపోయినట్లుగా చెప్పారు. ఇక ఈ ప్రమాదంలో మొత్తం 7గురు చనిపోయారు. ఉమా మహేశ్వరరావు, శైలజ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్ లోని వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 300 ప్రత్యేక దర్శనం క్యూ లైన్లో వీరు వేచున్నారు. ఇక అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడ్డంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు మంత్రి ఆనం రామనారాయణ. గోడ కూలి 7గురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక సింహాద్రి అప్పన్న ఆలయంలో గోడ కూలిన ఘటనలో 7గురు చనిపోయారు. ప్రస్తుతం హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందంటూ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికే ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. అలాగే గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు చొప్పున కూడాను ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ప్రస్తుతం హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ ఉన్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో గోడ కూలినటువంటి ఘటనలో 7 మంది చనిపోవడం జరిగింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన వారు 4 చనిపోయినట్టుగా తెలుస్తోంది. నాకు దేవుడిచ్చింది ఒకటే రోడ్ అన్నయ్య. వాటర్ నా పెద్ద గొర్రెలిపోయిందమ్మా, నా పెద్ద గొర్రెలిపోయింది. నేను ఇంకా కోసం బతుకుతామ్మా. అమ్మని తెలియదు పండుగ చెప్పే ఓట్లు వేస్తారు. అమ్మ
డబ్బులు కావాలని పంపించుకొని అన్నాడు చంద్రబాబు నాయుడు పిచ్చి నాకెందుకు అమ్మ పిచ్చిలో నా కొడుకు అనేటప్పుడు నాకెందుకు నా కొడుకు గోడలు ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా తెలుగులో అన్నారు నాయమ్మ నీళ్ళు లేరు నాయమ్మ రక్త పడగలా ఉన్నారు అమ్మ ఎందుకంటే అనుకుంటున్నా గోడలా చూసుకునేదో 4 సంవత్సరం వచ్చిందమ్మా నా కడుపు పెట్టిపోయింది వీళ్ళిద్దరే తిరిగి నాకు ఇంకా కడుపు పెట్టిపోయింది నేనుండి ఇంకెందుకమ్మా నేనెవరమ్మా మాయగేడు మాడవాడ బొల్ల బాగాలేదంటాడు మా నీకు ధైర్యం చెప్పింది అమ్మా అమ్మ నా బంగారం కోళ్ళే అలాంటి కోళ్ళు ఎవరికి దొరకదర్రా మీరు ఎట్లా పూజలు చేస్తున్నారా దేవుడు అన్నా లేడు దేవుడు అన్నా లేడు అవన్నీ బంగారం సైడ్ వచ్చి మాస్టర్ ఇలా వచ్చాడు చంద్రంపాలెం అడిగా బాధితులను పరామర్శిస్తున్నారు హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులను కూడాను ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది బాధితుల కుటుంబాల రోదన కూడాను బాధితులను పరామర్శిస్తున్నారు హోంమంత్రి అనిత దీనిపైనటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎందుకు జరిగింది అన్న ఆ ఘటన ఎలా జరిగింది అన్న దానిపై కూడాను మనం చూస్తున్న స్క్రీన్ పైన హోంమంత్రి అనిత బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ఉన్నారు అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియాను ప్రకటించడం జరిగింది బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు హోంమంత్రి అనిత ఆ తల్లి ఆవేదనను ఆమెను కన్సల్ట్ చేస్తూ ఉన్నారు బాధితులను పరామర్శిస్తున్నారు హోంమంత్రి అనిత అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించడం జరిగింది ఈ ఘటన అనేది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుందంటూ కూడాను పలువురు నేతలు కూడాను మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేశారు మనం చూడొచ్చు ఓవైపు హోంమంత్రి అనిత బాధితులను పరామర్శిస్తూ ఉన్నారు మరోవైపు మనం సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు బాధితులను ఓవైపు పరామర్శిస్తున్నారు హోంమంత్రి అనిత అలాగే ఈ ఘటనపై కూడాను సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియాను ప్రకటించారు అలాగే గాయపడిన వారికి 3 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు ప్రస్తుతం గాయపడిన వారు కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు స్క్రీన్ పైన బాధితుల కుటుంబాలను పరామర్శిస్తూ ఉన్నారు హోంమంత్రి అనిత